హాయ్ అండి. మనం 8th క్లాస్లోని సెకండ్ లెసన్ మాతృభూమి గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చదవండి, ఆలోచించి చెప్పండి అని ఉంది కదా. దీనిలో వసుధ, తాతయ్య అనే 2 క్యారెక్టర్స్ని ఇవ్వడం జరిగిందండి. వసుధ అంటూ ఉంటుంది, తాతయ్య పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు అని. దానికి తాతయ్య, ఈరోజు జనవరి 15 సైనికుల దినోత్సవం కదమ్మా, ఆ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్తున్నానమ్మా అని చెప్తాడు. దానికి తాతయ్య, ఎందుకు జాతీయ సైనికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అని అడుగుతుంది. తాతయ్య దానికి, మన దేశాన్ని, ప్రజల్ని కాపాడడానికి ఎందరో సైనికులు తమ జీవితాలను, ప్రాణాలను త్యాగం చేశారమ్మా. వారిని ఒకసారి మనం స్మరించుకొని అభినందించడానికి, సేవలను గుర్తు చేసుకోవడానికి ఈ జాతీయ సైనికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారమ్మా అని చెప్తాడు. వసుధ అంటుంది, సైనికులు అలాంటి త్యాగాలు ఎందుకు చేస్తారు తాత అని అడుగుతుంది. దానికి తాతయ్య, కన్న తల్లి ఉన్న ఊరు స్వర్గం కంటే గొప్పవి. సైనికులు మాతృభూమి కోసము, ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజలను కాపాడడం కోసం తమ ప్రాణాలు సైతం లెక్క చేయరమ్మా. ఆ ప్రాణాలు కూడా అర్పించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనం కూడా వారి అడుగుజాడల్లో నడవాలి అని చెప్తాడు. వసుధ, అయితే తాతయ్య నేను కూడా వస్తాను, వెళ్దాం పదండి అంటుంది. ఓకేనా? ఇది వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ. తరువాత ఇక్కడ ఈ పాఠం యొక్క ఉద్దేశం వచ్చి, విద్యార్థులు దేశ రక్షణకు అహర్నిశలు పాటుపడే సైనికుల సేవలను గుర్తించాలని, తద్వారా స్ఫూర్తిని పొంది దేశ సేవకు పూనుకోవాలని ఈ పాఠం యొక్క ఉద్దేశం అండి. ఓకేనా? ఈ పాఠం ఇతివృత్తం వచ్చి దేశభక్తి, కుటుంబ విలువలండి. ఇంకా ఈ పాఠం రచయిత్ర వచ్చి పవన నిర్మల ప్రభావతి గారండి. ఈ పవన నిర్మల ప్రభావతి గారు ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు. ఈమె తండ్రి వచ్చి వెంకట నరసింహారావు, తల్లి సరస్వతమ్మ. భర్త పేరు వచ్చి శ్రీధరరావు అండి. ఈమె చదివింది 10వ తరగతి అయినా చేయి తిరిగిన రచయిత్ర అండి. ఈమె 7 సుప్రసిద్ధ కథా సంపుటాలను రచించిందండి. అవి వచ్చి అనాథ, ఎదల్లో ముళ్ళు, స్త్రీ, నాగరికత నవ్వుతుంది. 17 నవలలు ఈమె కలం నుండి జాలువారాయండి. అవి వచ్చి ఉదయకిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పూలు. ఓకేనా? ప్రస్తుత పాఠం వచ్చి కథానలయం నుండి గ్రహించబడిందండి. ఇక లెసన్లోకి వెళ్ళామంటే, ఇక్కడ సుధీరు అనే ఒక వ్యక్తి ఉంటాడండి. ఆయన తల్లి వచ్చి పద్మజ, తండ్రి రాజారావు అండి. ఒకరోజు సుధీరు తల్లితో ఇలా అంటుంటాడు, అమ్మా, రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర సైన్యంలో చేరదలుచుకున్న వారిని ఎంపిక చేసుకుంటారంటమ్మా. నేను కూడా వెళ్ళి సైన్యంలో చేరుతాను అని చెప్తాడండి. అప్పుడు తల్లి, నీకేం కర్మరా, నీకేమి ఒక్కదానొక్క కొడుకువి, మాకు వ్యాపారము, ఆస్తులు చూసుకుంటూ మా కళ్ళ ముందే ఉండొచ్చు కదా అని అంటుంది తల్లి. అప్పుడు సుధీరు, అమ్మా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నువ్వు ఎంతో చదువులు చదివి ఎన్నో మహిళా మండలను స్థాపించావు. నువ్వే ఇలా మాట్లాడితే ఎలామ్మా? అది కర్మ కాదమ్మా, దేశాన్ని కాపాడే ఉద్యోగం అమ్మా అని చెప్తాడండి. అప్పుడు తల్లి, నాన్న, నువ్వు ఒక్కదానొక్క కొడుకువి, బిడ్డగా నిన్ను మేము ఏ విషయంలోనూ నొప్పించలేదు. నువ్వు కూడా నన్ను, మీ నాన్నగారిని ఈ విషయంలో నొప్పించకరా అని చెప్తూ ఆమె వంటగదిలోకి వెళ్ళిపోతుందండి. ఈలోపు తండ్రి వస్తాడండి, బయట పనులు ఏదో చేసుకొని వస్తాడండి. అప్పుడు తల్లి జరిగిన విషయం అంతా
రాజారావుకి చెప్తుందండి. అప్పుడు రాజారావు వచ్చి, ఏదో బిఏ పూర్తి చేసావు కదా, వ్యాపారం చూసుకుంటూ ఉంటావని మేము సంబరపడుతూ ఉంటే నువ్వు ఇలా చెప్తావా అని అడుగుతాడండి. నాకు వ్యాపారం చేయడం ఇష్టం లేదు నాన్న, ఏదైనా ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతోనే సైన్యంలో చేరాలనుకున్నాను అని అంటాడండి. దానికి రాజారావు, సైన్యంలో చేరి చస్తావా అని చెప్తాడు. చేరిన వాళ్ళంతా చావరు నాన్న అని చెప్తాడు సుధీర్. చాలవ్వయ్ అతి తెలివి, నీకు ఉద్యోగం కావాలి కదా, రేపు నాతో పాటు రా, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏదో గుమోస్తా ఉద్యోగం ఇప్పిస్తాను అంటూ సుధీర్కి చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోతాడండి. ఇది అండి ఆ కుటుంబ పరిస్థితి. సుధీర్లోని ఆదర్శ భావాల్ని, దేశభక్తిని అణిచివేసిన పరిస్థితి. ఓకేనా? ఇంకా అదే ఊరిలో వచ్చి చంద్రమ్మ, రోసయ్య అనే కుటుంబం ఉంటుందండి. వారికి వచ్చి 5 సంతానం అండి. వారిలో పెద్ద కొడుకు వీర అండి. వీర ఒకరోజు వాళ్ళ అమ్మతో, అమ్మ రేపు సైన్యంలో చేరిపోతానమ్మా, మంచి జీతాలు ఇస్తారట అని చెప్తాడు. చంద్రమ్మ కళ్ళలో ఎంతో వెలుగండి. ఎందుకంటే తన భర్త ఒక్కటే కష్టపడితే నలుగురు ఇంట్లో కూర్చొని తినాలి కదా, వాళ్ళకి ఇల్లు గడవడం కూడా కష్టమండి. దానితో పాటు తండ్రితో పాటు తన కొడుకు కూడా ఉద్యోగం చేసి జీతం ఇస్తే ఇంటిల్లి పాది హాయిగా ఉండొచ్చు కదా అనుకుంటుందండి. ఇంతలోనే సైన్యం అనే గుర్తొచ్చి ఆమె కూడా కొంచెం బాధపడుతుందండి. సైన్యంలో చేరితే ఒకవేళ యుద్ధం వచ్చి ఏమైనా జరిగితే తల్లి ప్రేమ కదా. సరే వీరాతో ఇలా చెప్తుంది, యుద్ధం వస్తే అని. అప్పుడు వీర ఇలా అంటాడండి, అమ్మా యుద్ధంలో గాక ఇక్కడ మాత్రం చావకూడదా, ఇక్కడైనా ఉంటే చావడం ఖాయమే కదా అంటాడండి. అప్పుడు ఇక్కడుండి చావడం కంటే దేశం కోసం చావడంలో గొప్పమ్మా అని చెప్తాడండి. అప్పుడు రోసయ్య, చూసావా వాడిది నా గుండె ధైర్యం అని రోసయ్య మీసం మెలేస్తూ చెప్తాడండి. ఓకేనా? ఇంకా వీర వెళ్ళి సైన్యంలో చేరిపోతాడు. ఇక గిర్రున 10 ఏళ్ళు అలాగే జరిగిపోతాయండి. అప్పుడు సుధీర్ ఏమో వ్యాపారవేత్తగా బాగానే రాణిస్తాడు. సుధీర్ వాళ్ళ తల్లిదండ్రులు సైన్యంలో చేరకుండా మనం చెప్పిన మాటిని వ్యాపారంలో బాగా సాగిస్తున్నందుకు వాళ్ళేమో సంతోషంగానే ఉంటారండి. వీర వచ్చి సైన్యంలో చక్కగా పనిచేస్తూ హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, బెంగాలీ, కన్నడం, తమిళం వంటి 7-8 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలే ప్రావీణ్యం సాధించాడండి. ఇక వీర వచ్చిన ప్రతిసారి తల్లిదండ్రులకు, వాళ్ళ చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు స్వెటర్లని, బట్టలని, రగ్గులని, వాచీలని ఇలా ఏవో ఒకటి తీసుకొచ్చేవాడండి. ఇక సైన్యంలో చేరి డబ్బు పంపిస్తూ ఉంటే వాళ్ళు ఇల్లు కట్టుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగానే ఉంటారండి. ఇక ఒకసారి సెలవులకి వీర ఇంటికి వచ్చాడండి. ఇంటికి వస్తే ఒకరోజు బయట పడుకొని చూస్తూ ఉంటే సంతోషం వేసింది. ఈరోజు కుటుంబ పరిస్థితులు మనకు బాగానే ఉన్నాయి అనేసి తలుచుకొని సంతోషంగా నిద్రలోకి జారుకుంటాడండి. ఈసారి అయితే వచ్చిన 3 రోజులకే హైకమాండ్ నుంచి టెలిగ్రామ్ వచ్చిందండి. యుద్ధం ప్రారంభం కాబోతుంది, నువ్వు వెంటనే రావాలి అని టెలిగ్రామ్ వస్తే ఇక బయలుదేరుతాడండి. అప్పుడు చంద్రమ్మ దిగాలుగానే ఉంటుందండి. ఇక వీర తల్లికి ఏదో ధైర్యం చెప్పి బయలుదేరి తండ్రికి కళ్ళతోనే వీడ్కాలు చెప్తాడండి. మరి
తిరిగి రాలేదండి వీర. అక్కడే వీరమరణం పొందాడండి ఆ యుద్ధంలో. ఇక శ్రద్ధాంజలి వీర గ్రామంలోనే పెట్టారండి. ఆ సభలో పాల్గొనడానికి సుధీరు రాజారావు కూడా వస్తారండి. ముఖ్య అతిథిగా వచ్చి పద్మజ వస్తుందండి. ఇక వీరా గురించి సభాధ్యక్షులు చెబుతున్న మాటలు వచ్చి ఆమె హృదయాన్ని పిండి చేస్తున్నాయండి. ఇక పద్మజ వంతు వచ్చిందండి. పద్మజ మాట్లాడుతూ, నేనే ఈ సంఘటనను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇక ఆ తల్లి చంద్రమ్మ ఎలా భరుస్తుందో, ఆమె ఒక వీరమాత, జిజియాబాయి వంటిది అని చెప్తుందండి. ఇక వీర కన్న తల్లికి ఉన్న ఊరికే కాదు, మన జిల్లాకే కాదు, రాష్ట్రానికే మణిపూస వంటి వాడండి అని చెప్తుంది. వీర తల్లిదండ్రులను వేదిక పైకి పిలిచి వారిని ఓదార్చి ధైర్యం చెప్పి కొంచెం వాళ్ళకి ఆర్థిక సాయం చేసి అభినందిస్తారండి. ఇక ప్రతి ఒక్కరు కూడా వీర త్యాగాన్ని గుర్తించుకుంటారండి. తరువాత ఆ రోజు రాత్రి చంద్రమ్మ రోసయ్యలు ఇలా మాట్లాడుకుంటూ కొడుకు గురించి చెప్పుకొని బాధపడుతుంటారంటే రోసయ్య భార్యను ఇలా ఓదార్చాడండి. బిడ్డ బతికినన్న 4 రోజులు మన రుణం తీర్చుకోవడమే కాదు, దేశ సేవలో మరణించి జనిన గుండెలో నిలిచిపోయాడు. నాకు చాలా సంతోషం వేస్తుంది, అంతకంటే గొప్ప ఇంకేముందని చెప్తాడండి. ఇక వాళ్ళు ఒకరినొకరిని సముదాయించుకొని ఇంతకంటే గొప్ప ఇంకేముందని తల్లిదండ్రులు తమ పిల్లలు వాళ్ళ కళ్ళెదుటే ఉండాలనుకుంటే మరి దేశాన్ని ఎవరు రక్షిస్తారు? మనిషి బతకడానికి తిండి, బట్ట, గాలి, నీరు ఎలా అవసరమో దేశ సేవ, దేశ రక్షణ కూడా అలానే అవసరమని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఈ పాఠం యొక్క ఉద్దేశం అండి. ఓకేనా? ప్లీజ్ లైక్ అండ్ subscribe to my channel.